మేము ఇల్లు మారిన దగ్గర గ్రీన్ క్రాస్ వెట్స్ ఉన్నారు. ఇయర్లీ వ్యాక్సినేషన్ అప్డేట్ చేపిద్దామని కోలాని తీసుకొచ్చా. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ చార్ట్ చూసా. ఏ సైజులో ఉంటే మన డాగ్ హెల్దీగా ఉన్నట్టు అని. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఆ చార్ట్ ప్రకారం హెల్దీగా ఉన్న డాగ్ ఏది, లావుగా ఉన్న డాగ్ ఏది, మాల్ న్యూట్రిషన్ అయిపోయి వీక్గా ఉన్న డాగ్ ఏది అని చూపిస్తాయి. ఫిట్గా ఉన్న డాగ్ అయితే నాకు రిబ్స్ ఇవన్నీ టచ్ అవుతాయి కానీ కంటికి కనిపించవు బయటికి. దీని మీద కూడా ఒక థిన్ లేయర్ ఆఫ్ మజిల్ ఉంటుంది. ఐ కెన్ ఫీల్ ద రిబ్స్, కాకపోతే కంటికి కనిపించదు. అబ్డోమెన్ అంటే పొట్ట దగ్గర కూడా కొంచెం డొక్కలాగా ఉంటుంది. ఆకలితో పొట్ట లోపలికి వెళ్ళలేదు. విజిబుల్ ఫ్యాట్ ఉంటుంది, కాకపోతే మరీ మాల్ న్యూట్రిషన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోలేదు. అలా ఈ పొట్టిదాన్ని చూస్తే బాడీ స్ట్రైట్గా ఉంటుంది. ఈ వంకర వదిలేసేయండి, స్పైనల్ ఇంజురీ వల్ల అయ్యింది. పొట్ట లోపలికి వెళ్ళిపోయి ఉండదు, పొట్ట విజిబుల్గా కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఫ్యాట్ ఎక్కువ ఉంది ఇక్కడంతా కూడా. ఇది ఒబేస్ డాగ్ అన్నట్టు. మరీ సన్నగా ఉన్న డాగ్స్ అంటే రిబ్స్ కనిపిస్తాయి, ప్లస్ అట్లానే ఫీల్ అవ్వగలుగుతాం. కొంచెం కూడా మజిల్ ఉండదు. పర్ఫెక్ట్గా ఉన్న డాగ్ అయితే ఇట్లా బండదానిలాగా. ఇంకా లావుగా ఉన్న డాగ్స్ అయితే చూరలాగా అనమాట. ఇది మరీ లావు కాదు, జస్ట్ 2 కిలోస్ ఎక్కువ ఉంది.